కృష్ణుడి గురించి సద్గురు చెప్పిన సుభాషితాలు. కృష్ణ ముద్దులోలికే తుంటరి. బాల్యంలో కృష్ణుని జీవితం ఎలా ఉండేదంటే, ఆయన మొత్తం గోకులాన్ని తనపై ప్రేమతో పరవశించిపోయేలా చేశాడు. ముగ్ధ మనోహరమైన అతని రూపం, అతని చిద్విలాసం, అతని వేణుగానం, అతని నడకలోని భంగిమ ప్రజలను మునుపెన్నడూ ఎరుగని కొత్త ప్రపంచంలోనికి తీసుకువెళ్లాయి. కృష్ణుడు జన్మించిన మొదటి రోజు నుండే ఆయనను అంతమొందించే ప్రయత్నాలు జరిగాయి. ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ జీవితం అంతా ఆయన ఓ వినోదంలా గడిపాడు. ఈ విధానమే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో కృష్ణుడిని ఒక అంతర్భాగం చేసింది. బాల్యంలో కూడా తన గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పేవాడు. వాటిలో ఒకటి ఏమిటంటే, ఉదయం లేవగానే గోవుల అరుపులు, పాలు పితికే ముందు ప్రతి ఆవుని మా అమ్మ పేరు పేరునా పిలవడం ఎప్పుడు వింటానో నేను కళ్ళు నులుముకుని నవ్వే సమయం అది అని నాకు అర్థమవుతుంది. సంగ్రామానికి వెళ్లినప్పుడు కూడా కృష్ణుడు నెమలి పింఛం ధరించాడు. ఆయన ఆడంబరాలకు పోయే మనిషి కాదు, కాని తన జీవితంలోని ప్రతి అంశాన్ని వేడుకగా మార్చాలనుకునే నిబద్ధతతో ఉన్నవాడు. మానసికంగా, భావపరంగా ఇంకా క్రియాశీలత లేదా వస్త్రధారణలో దేనిలోనైనా సరే ఆయన తన చుట్టూ ఉన్న వారందరి కోసం తాను ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండాలని కోరుకునేవాడు. ఇదే ప్రేమ.